నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ విలువ తెలియజేయడం కోసం నువ్వు కింద మీద పడిపోయి టెన్షన్ పడిపోవడం వల్ల లాభమేమీ లేదు. దేవుడు నీకొక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని గనక నువ్వు యూజ్ చేసుకున్నావా, అప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ టాలెంట్ ఏంటో, నీ విలువేంటో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. మరి అంజలి, దేవుడు ఆ అవకాశం నాకెప్పుడిస్తాడు అనంటే, ఎప్పుడిస్తాడు అనేది నేను చెప్పలేను గానీ, బట్ ఖచ్చితంగా ఇవ్వడమైతే ఇస్తాడు. ఎందుకంటే, మన విషయంలో ఆయనకొక టైం ఉంటుంది కదా! దావీదు వాళ్ళ నాన్న చెప్పినట్టుగా యుద్ధంలో ఉన్న అతని అన్నలకి భోజనం తీసుకెళ్తున్నాడు. కానీ దావీదుకు తెలీదు. దేవుడు దావీదు విలువ ఆ రోజు అందరికీ తెలిసేలా గొల్యాతును చంపే ఆ ఒక్క ఛాన్స్ ఆ రోజే ఇస్తాడని. వాస్తవానికి అందరూ కూడా దావీదుని వీడొక గొర్రెల కాపరి, చిన్న పిల్లోడు అని పెద్దగా ఎవరు కూడా దావీదుని లెక్క కట్టేవారు కాదు, విలువిచ్చేవారు కాదు. కానీ ఎప్పుడైతే దేవుడు దావీదుకి గొల్యాతును చంపే అవకాశం ఇచ్చాడో, ఆ అవకాశాన్ని దావీదు అందిపుచ్చుకొని గొల్యాతుని అంతం చేశాడో, అందరూ షాక్. అరే! వీడొక గొర్రెల కాపరి అనుకున్నాం, వీడొక బుడ్డోడు అనుకున్నాం, వీడి వల్ల ఏమవుతుందిలే అనుకున్నాం. కానీ మనం సాధించలేనిది వీడు సాధించాడురా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు అర్థమైంది దావీదు సత్తా ఏంటో అందరికీ. సో బీ రెడీ. దేవుడు నీకు కూడా ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చే రోజు త్వరలోనే రాబోతుంది. ఆ రోజును గనక, ఆ ఛాన్స్‌ని గనక నువ్వు యూజ్ చేసుకున్నావా, అప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ విలువ తెలియజేయడం కోసం నువ్వు ప్రయాసపడక్కర్లా. దేవుడే తెలియజేస్తాడు.